మా ఆవిడ అయితే డెడ్ లైన్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మాది ఒక ఇంపార్టెంట్ యానివర్సరీ. ఆ రోజుకల్లా రోజుకి 2 రోజుల ముందుకు నేను వచ్చేస్తా అని చెప్పాను. ఆవిడ ఏమంటుందంటే, నువ్వు ఎలా వస్తావో తెలియదు, నాకు ఎలా వస్తావో నాకు తెలియదు, నువ్వు ఊరి మీద అంతా తిరుగుతుంటే నేనేమన్ను, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను, కానీ యానివర్సరీ రోజుకి రాకపోతే నేనైతే విడాకులు ఇచ్చేసాను అంది. సో మన అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకుంటుంటే దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి మామూలు కామన్ మ్యాన్కి కూడా అని చెప్పడానికి వీడియో చేస్తున్నా. ఇప్పుడు నా వరకు వస్తుంది నేను అనుకోలేదు, నాకు కూడా అంటిసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు. మీకు నిన్నట వీడియోలో నా పోర్ట్ఫోలియో ఎంత లాస్ అని మీకు చూపించాను. ఇంచుమించుగా ఒక్క రోజు 2 కోట్లు, అంటే ఇంచుమించుగా 9% టకామని పడిపోయింది. అది మీకు చూపించాను కదా. ఇలాంటివి ఎన్నోసార్లు జరిగాయి కాబట్టి నేను నవ్వుతున్నా. 2 కోట్లు ఒక రోజు అంటే చాలా పెద్ద అమౌంట్. కాకపోతే మెయిన్ వీడియోలో నెక్స్ట్ ఏం జరిగిందో కూడా మీకు చెప్తాను, ఓకేనా? సో ఈ మంత్ ఒక పెద్ద యానివర్సరీ నెంబర్ ఉంది. అది 10వ యానివర్సరీ, 20వ యానివర్సరీ, 30వ యానివర్సరీ, 50వ యానివర్సరీ చెప్పను, కానీ ఒక పెద్ద నెంబర్ ఉంది. ఒక ల్యాండ్ మార్క్ యానివర్సరీ ఉంది. కాబట్టి ఈ ల్యాండ్ మార్క్ యానివర్సరీ కల్లా నేను అమెరికా వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నా. మీరు చూశారు నిన్న మొన్న వీడియోస్లో మీకు ఎక్సలెంట్ లొకేషన్ నేను ఎక్కడోనో చూపించాను. ఆ లొకేషన్ ఎక్కడో మీరు చాలామంది కామెంట్స్లో పెట్టారు, కానీ అది ఎక్కడో నేను చెప్పను. ఎందుకంటే దాని మీద కూడా వీడియోస్ చేయాలి, మీకు చూపించాలి, అద్భుతమైన కాంటెంట్ చూపించాలి కాబట్టి. సో మొత్తానికి నేను మళ్ళీ వచ్చేసాను. ఎక్కడికి? మన డిఫాల్ట్ ఊరు విశాఖపట్నం తర్వాత ఏది? హైదరాబాద్. బై ద వే 31సారి వచ్చాను. నన్ను వార్నింగ్లు ఇచ్చి దమ్ముంటే రారా అన్నాక 31st టైం వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఇవాళ రాత్రి నాకు ఎమిరేట్స్లో ఫ్లైట్ ఉంది. సో ఎమిరేట్స్లో నాది ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే ఇవాళ రాత్రి 8:40కో 9:10కో ఎంతకో ఇక్కడ పెడతాను. అది బయలుదేరి ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళి, దుబాయ్ నుంచి ఆబ్వియస్గా వాషింగ్టన్ డీసీ వెళ్ళాలి. నేను హ్యాపీగా నాకు మంచి డీల్ వచ్చిందని ఒక బిజినెస్ క్లాస్ సీట్ అయితే కొనుక్కున్నాను. కాకపోతే 4th మార్చ్ వరకు అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అని ఎమిరేట్స్ క్లియర్గా చెప్పింది. సో నాది 5th కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. తర్వాత నిన్న రాత్రి నుంచి చెక్ చేస్తే ఆన్ స్కెడ్యూల్ అంటుంది కాబట్టి నేను కూడా ఫుల్గా ఖుషిగా ఉన్నా. ఇవాళ ఇప్పుడు ఓపెన్ చేస్తే హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్ళే ఫ్లైట్ ఆన్ స్కెడ్యూల్ ఉంది, కానీ దుబాయ్ నుండి వాషింగ్టన్ డీసీ వెళ్ళే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఏమంటున్నారు 7th వరకు ప్రస్తుతానికి అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అంటున్నారు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? హైదరాబాద్లో ఉండిపోవడం బెటరా, దుబాయ్ వెళ్ళి దుబాయ్లో స్టక్ అయిపోవడం బెటరా? నా ఆప్షన్ అయితే హైదరాబాద్లో ఉండిపోవడమే బెటర్ అని నేను అనుకున్నాను. వెంటనే మా ఆవిడకి ఫోన్ చేసి చెప్పాను, నా చేతిలో లేదు, ఈ ఫ్లైట్ నా చేతిలో లేదు, కాబట్టి నేను రాలేను. ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత లేకపోతే నెక్స్ట్ వీక్ వస్తాను అంటే ఆవిడ అంటుంది, సరే నువ్వు కానీ యానివర్సరీ లేకపోతే నేను వెళ్ళిపోతాను విడాకులు ఇచ్చి అంట. భయపెడతాను. ఏం చేయాలి ఇప్పుడు? ఐ డోంట్ నో. సో ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉన్నా, మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. సో ఆప్షన్స్ ఏంటంటే మా కజిన్ నాతోని ఎటకారం ఆడుతున్నాడు, ఈ చార్టర్ ఫ్లైట్ ఒకటి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అని. చార్టర్ ఫ్లైట్లో వెళ్ళిపోయేంత కెపాసిటీ నాకు ఉందా? ఆడికి ఫుల్గా నేను దరివేశాను, అంటే ఆడు ఎటకారంగా మాట్లాడాడని. చార్టర్ ఫ్లైట్లో వెళ్ళే కెపాసిటీ నాకైతే లేదు, కాబట్టి అందులో వెళ్ళాను. సో రెండో ఆప్షన్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ నుంచి ఇవాళ ఫ్లైట్స్ నేను చూశాను, వేరే ఆల్టర్నేటివ్. ఎయిర్ కెనడా చూసినా, ఏవి చూసినా విపరీతమైన కాస్ట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎయిర్ కెనడాలో వెళ్ళొచ్చు, లేకపోతే వయా యూరోప్ వెళ్ళొచ్చు, కానీ వయా యూరోప్ కూడా ఏదో కన్ఫ్యూజన్ ఉంది. ఆ లుఫ్తాన్సా ఫ్లైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి మ్యూనిక్ చూస్తే అది కూడా సరిగ్గా లేదు. సో బేసిక్గా ఎక్కడో వార్ అయితే మనం ఏదో కూర్చొని ఇలాగా అనాలిసిస్ ఇవ్వడమే కాదు, ఎలాగ మనకు ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు స్టేట్స్ ఆఫ్ హోర్ముజ్ వల్ల పెట్రోల్ ఎఫెక్ట్ అవుతుంది, గ్యాస్ ఎఫెక్ట్ అవుతుంది, కాస్ట్లు ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే అక్కడి నుంచి గ్రోసరీస్ అవి రావాలి కాబట్టి చాలా దేశాల్లోని మనం కొనుక్కునే గ్రోసరీలు కూడా చాలా పెరిగిపోతాయి. ఇన్ని రకాల ఎఫెక్ట్లు నాకు ఎలాగ ఎఫెక్ట్ అయిందో నేను చెప్తున్నా. ఇప్పుడు నేను ఆల్టర్నేటివ్ ఏం చేయాలి అది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు పొద్దున్న నుంచి కూర్చొని ఏం చేయాలి, ఏం ఆప్షన్ చేయాలి? వయా టోక్యో వెళ్ళాలా, వయా మలేషియా వెళ్ళాలా, వయా బ్యాంకాక్ వెళ్ళాలా, వయా హాంకాంగ్ వెళ్ళాలా, వయా చైనా వెళ్ళాలా, ఇవన్నీ రకాల ఆప్షన్ చేస్తాను. నేను ఏం చేయబోతున్నాను చెప్తున్నా. ఇది చెప్పే ముందు మీకు మొన్న ఐఎఫ్ఆర్ ఏదో అయింది కదా వైజాగ్లో, అక్కడికి ఒక ఇరాన్ షిప్ వచ్చింది. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. సో నా డెసిషను
వెళ్ళిపోయి దుబాయ్లో స్టక్ అవ్వకూడదు అనేది చాలా గ్రేట్ డిసిషన్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే సిఎన్ఎన్లో చూస్తే మిడిల్ ఈస్ట్ నుంచి ఇవాక్యువేషన్స్ విపరీతంగా అయిపోతున్నాయి. అమెరికా పౌరులు అంటే అమెరికాకి చెందిన వాళ్ళు, అమెరికా పౌరులు, అమెరికా పాస్పోర్ట్ హోల్డర్స్ అయితే మీ గ్రీన్ కార్డు ఉంటే మీరు ఇంకా ఇండియన్ పౌరులు కాబట్టి అమెరికా ఎలాంటి యాక్షన్ తీసుకోదు. కానీ అమెరికన్ సిటిజన్స్ ఎక్కడైనా అక్కడ స్టక్ అయిపోతే వాళ్ళే మొత్తానికి కష్టపడి కమర్షియల్ ఫ్లైట్లలో తీసుకోమన్నారు. అది కాకపోతే అమెరికా ఫ్లైట్లు అరేంజ్ చేసో ఏదో విధం చేసి మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లను మిడిల్ ఈస్ట్ నుంచి అయితే తీసుకెళ్ళిపోతుంది. పదే అమెరికన్ ప్రెసిడెంట్ మిడిల్ ఈస్ట్లో ఎవరైనా ఉంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటున్నారు. కాబట్టి ఇంకా ఎంత పెద్ద విషయం చూడాలో అన్న భయం అయితే ఉంది. ఇప్పుడే చూడండి, సిఎన్ఎన్ చూస్తుంటే 7 నిమిషాల బ్యాక్ ఖతార్లోని బిల్డింగ్లు తెగ షేక్ అయిపోయాయి. ఇదిగోండి, సో ఖతార్లోని ఇప్పుడే బ్లాస్ట్లు అయ్యాయి. మనం చూస్తే మన ఆప్షన్స్, కన్వీనియంట్ ఆప్షన్స్ ఏంటంటే ఎమిరేట్స్ కానీ, ఎతిహాద్ కానీ, ఖతార్ కానీ, గల్ఫ్ కానీ, సౌదీయా కానీ. కొంతమంది రిస్క్ చేసి కొన్ని ఫ్లైట్లు అయితే వెళ్ళిపోతున్నారు. నేను మొన్న 3 days బ్యాక్ సౌదీ ఫ్లైట్ జద్దాకి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయింది. ఎలాగ వెళ్ళిపోయిందో నాకు తెలియదు, వాళ్ళు ఎలా రిస్క్ చేస్తారో నాకు తెలియదు. ఎయిర్పోర్ట్స్ ఓపెన్ అయినా కూడా ఈ టైంలో, ఎందుకంటే వాళ్ళ దగ్గర, ఇరాన్ దగ్గర చాలా డ్రోన్స్ ఉన్నాయి, ఏ డ్రోన్ అయినా వచ్చి మనం తగలొచ్చు. మన కర్మ బాగోకపోతే, అంటే మన చేతిలో ఉన్నది మనం చేసుకోవాలి కదా. ఆ ఫ్లైట్ మిడిల్ ఈస్ట్ నుంచి నేను కూడా పర్సనల్గా డిస్కస్ చేస్తున్నా. తెలిసి మనం మంటల్లోనే చేపట్టకూడదు కదా. సో అదిగోండి, సిఎన్ఎన్లో లేటెస్ట్ మిడిల్ ఈస్ట్ ఇవాక్యువేషన్స్ ర్యాంపప్, ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వైడెన్స్. ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఇంకా పెద్దదైపోయింది చూసారా. ఆ తర్వాత సెనేట్ అయితే అమెరికన్ ప్రెసిడెంట్ పవర్స్ కట్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఫెయిల్ అయిపోయింది. కాకపోతే అమెరికా ప్రెసిడెంట్ ఇంకా రెచ్చిపోతారు ఇప్పుడు, ఎవరు నన్ను ఆపలేరు కదా అని. ఆ తర్వాత ఇదిగోండి, కరెక్ట్గా ఇప్పుడు 9 నిమిషాలు ముందు ఏమొచ్చింది, 9 నిమిషాల ముందు ఇంటర్సెప్ట్స్ బిల్డింగ్స్, ఇంటర్సెప్ట్స్ ర్యాటిల్ బిల్డింగ్స్ అంటే ఇరాన్ నుంచి వచ్చిన ఏవో వాటిని ఇంటర్సెప్ట్ చేశారంటే వాళ్ళ యాంటీ మిజైల్ సిస్టమో షీల్డో సంథింగ్ ఆపింది. దాంతో కువైట్ దోహాలోని బిల్డింగ్స్ ర్యాటిల్ అయిపోతున్నాయి. ఇదిలాగుంటుండగా మొన్నే మన విశాఖపట్నంలోని బ్రహ్మాండమైన నేవీ మ్యారథాన్ జరిగింది. ఓకే, ఐఎఫ్ఐఆర్ అనుకుంటా. దానికి ఇరాన్ నుంచి ఒక షిప్ వచ్చింది. ఆ షిప్ వెనక్కి వెళ్ళిపోతుంటే యుఎస్ నేవీ షిప్స్, యుఎస్ టార్పిడోస్ ఆ మొత్తం మందిని ముంచేశారు. అందులో కనీసం 87 మంది అయితే చనిపోయారు, 37 మంది ఇంజర్ అయి దొరికారు. సో అదే కాకుండా ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే, రెండో ఇరాన్ షిప్ కూడా శ్రీలంక కోస్ట్ దగ్గర ఉంది అని, దాని ఏం జరగబోతుంది అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఇదిలా కాకుండా ఒక షిప్ ఆ స్ట్రైట్స్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఉంటుంటే దాన్ని తగలబెట్టేశారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ కామ్ అయిపోతుంది అని అనుకుంటున్నాం. సో ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ జరిగేది ఇరాన్ ఏదో విధంగా కాంప్రమైజ్ అయిపోయాను, అయిందేదో అయింది అని రాజీకి వస్తే కానీ ఈ పెద్దోళ్ళు తగ్గేటట్లేరు. మళ్ళీ ఇది మంచా చెడా, నేను ఇటువైపు సపోర్ట్ తీసుకున్నానని కాదు, ఏం జరుగుతుంది అని మాత్రం చెప్తున్నా. నాకు అనిపిస్తుంది దాన్ని బట్టి ఇక్కడ ఇరానే తగ్గితే కానీ ఇది ఆగేటట్లేదు. ఎస్పెషలీ ఇవాక్యువేషన్స్ చేస్తున్నారు అనేది చాలా 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 కన్సర్న్గా అయితే డెఫినెట్గా ఉంది. చూసారు కదా స్క్రీన్ షాట్, కువైట్లోని ర్యాటిల్స్ అయిపోయాయి. మనకి ఏదైనా టికెట్ ఇప్పుడు బుక్ చేయాలంటే ఖతార్ ఎయిర్వేస్ మాత్రం అమ్మేస్తున్నారు టికెట్లు. ఎందుకు ఇలాగా మిస్గైడ్ చేస్తారో తెలియదు. ఎవ్వరు కూడా మిడిల్ ఈస్ట్లో ఏదో ఒక ట్రూస్ వచ్చిందాకా, ఏదో ఒక అఫీషియల్ డిక్లరేషన్ వచ్చిందాకా మీరు ఫ్లైట్లు అయితే బుక్ చేయకండి. నాకు తెలిసిన 2-3 కూడా నాకు కాల్ చేశారు, వాళ్ళు కూడా స్టక్ అయిపోయారు. నేను అందరికీ చెప్తుంది ఏంటంటే, ట్రాన్స్ ఏషియన్ రూట్స్ తీసుకోండి. బ్యాంకాక్ నుంచి కానీ, కోలాలంపూర్ నుంచి కానీ, సింగపూర్ నుంచి కానీ, టోక్యో జపాన్ నుంచి కానీ, తాయ్పే నుంచి కానీ, చైనా నుంచి కానీ, లేకపోతే సౌత్ కొరియా నుంచి కానీ, ఈ ఆప్షన్స్ తీసుకోండి. మిడిల్ ఈస్ట్ ఆప్షన్ కూడా అంత గొప్పగా లేదు, ఎందుకంటే ఇప్పుడే ఇరాన్ ఫ్రెండ్లీ నేషన్ అయిన టర్కీ మీద ఒక మిజైల్ వేసింది, దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు. సో ఇప్పుడు ఇరాన్ చాలా డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉంది. సో తనతో పాటు మిగతా వాళ్ళని కూడా కిందకి లాగేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి టర్కీతోని ఇరాన్కి చాలా పెద్ద కామన్ బార్డర్ ఉంది. నార్త్ ఆఫ్ ఇరాన్లోని, సౌత్ ఆఫ్ టర్కీ, నార్త్ ఆఫ్ ఇరాన్ బార్డర్ ఉంది. సో టర్కీని ఏమీ చేయరనుకున్న దాన్ని టర్కీ మీద కూడా మిజైల్ ఇంటర్సెప్ట్ అయింది. సో టర్కీ ఎఫెక్ట్ అయినప్పుడు అదే రూట్లోని యూరో ఫ్లైట్స్ కూడా వెళ్తాయి. కాబట్టి నేనైతే డిస్కస్ చేస్తున్నా. సో నేనేం ఆల్టర్నేట్ ప్లాన్స్ చేసుకున్నానో, ఏం టికెట్ తీసుకున్నానో మీకు చెప్తాను. ఎందుకంటే నేను స్వాతి కోసం చాలా పెద్ద సర్ప్రైజ్ అరేంజ్ చేశాను. ఆ పెద్ద సర్ప్రైజ్ టైంకి నేను వెళ్ళగలనా లేదా నాకు తెలియదు, ఎందుకంటే ఇవాళ సంక్రాంతి కాబట్టి. సంక్రాంతి కాబట్టి లేటెస్ట్ న్యూస్ చూస్తే, ఇరాన్లోని ఇజ్రాయెల్ చాలా డీప్గా, ఇరాన్ అండ్ అమెరికా చాలా డీప్గా అటాక్ చేస్తున్నాయి. అంతేకాకుండా
ఇజ్రాయెల్ హెజ్బొల్లా, మీకు ఆల్రెడీ చెప్పాను, హెజ్బొల్లా బేస్ అంతా లెబనాన్లో ఉంటుంది, బేరూట్ క్యాపిటల్ సిటీ. ఆ లోపల టార్గెట్స్ని బాగా ఇంటెన్సిఫై అయితే చేస్తున్నారు. ఆ తర్వాత గ్రౌండ్లోని ఇజ్రాయెల్ ఇంకోటి కూడా ఏం చెప్పిందంటే 88 క్లెరిక్స్ కలిసి నెక్స్ట్ సుప్రీం లీడర్ని ఎన్నుకుంటారు కదా. ఇజ్రాయెల్ క్లియర్గా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరైనా సరే, ఎవరిని ఎన్నుకున్నా సరే ఆయన్ని కూడా చంపేస్తాము అని వార్నింగ్ ఇచ్చింది. సో ఇది రైటా కాదా, లెజిటిమేటా కాదా అన్నది పక్కన పెడితే వాళ్ళు ఏం చెప్పారు అన్నది న్యూస్ అయితే మీకు ఇస్తున్నా. ఆ తర్వాత ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడూ కూడా ఏదో సబ్మెరీన్ వచ్చి ఇంటర్నేషనల్ వాటర్స్లో షిప్ని అయితే ముంచేయలేదు. సో మన విశాఖపట్నం నుంచే రిటర్న్ అవుతున్న షిప్ని అమెరికన్ సబ్మెరీన్ వచ్చేసి ముంచేశారు. మీకు ఎంత చెప్పాను, 87 మంది చనిపోయారు, తర్వాత 32 మంది గాయపడ్డారని. ఒకసారి మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. మా ఫ్రెండ్ వైజాగ్ లోకల్స్ అని ఉన్నాడు కదా, ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు, అది మీకు నేను చూపిస్తాను. ఇవ్వండి, క్లియర్గా ఏమనుంది చూడండి. ఏముందంటే ఇరానియన్ వార్షిప్ సంక్ బై యుఎస్ నేవీస్ టార్పెడో వైల్ రిటర్నింగ్ ఫ్రమ్ వైజాగ్. సో ఇందులోని 87 కిల్డ్, చాలా పెద్ద నెంబరు. ఇదిగోండి వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి, నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టట్లేదు. సో చూడండి, వెరీ సాడ్. ఇప్పుడు రెండో షిప్ కూడా ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉంది, దాన్ని కూడా తీసేస్తారు అని అంటున్నారు. మరి దీన్ని ఆపేదెవరో నాకు తెలియట్లేదు. ఆ తర్వాత నిన్న మీకు చైనా ఇన్వాల్వ్ అవ్వబోతుందా అని అన్నాను కదా. సో చైనా క్లియర్గా ఏమందంటే నేను మీడియేషన్ చేస్తాను అని. సో నిజమైన మీడియేషన్ పవర్ ఎవరికైనా ఉంది అని నేను అనుకుంటే, అందరూ అంటారు మన ప్రధానమంత్రి గారికి ఉంది అని చెప్తారు, కానీ నేను పర్సనల్గా ఏమనుకుంటున్నాను అంటే మన ప్రధానమంత్రి గారి కంటే కూడా చైనాకే మీడియేషన్ పవర్ ఉంటుంది. ప్రధానమంత్రి గారి అడ్వాంటేజ్ ఏంటంటే, మన ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి గారి అడ్వాంటేజ్ అంటే అమెరికా కూడా ఆయన్ని యాంటీ అమెరికన్ లాగా చూడదు కాబట్టి అమెరికా వింటుంది. ఇరాన్ కూడా ఆయన ఇరాన్ ఫ్రెండ్లీ కాబట్టి ఇరాన్ కూడా ఆయన మాట వింటుంది. సో అది ప్రధానమంత్రి గారికి అడ్వాంటేజ్. కానీ చైనా స్టేక్ ఏంటంటే వాళ్ళు మేము ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తాము, లేకపోతే మేము బ్యాటిల్ రాట్లప్ చేస్తామంటే అమెరికా ఈ టైంలోని రిస్క్ తీసుకోదు కాబట్టి ఈ చైనాకు కూడా బెటర్ లీవ్ అయి ఉంటుందని. సో చైనా అయితే ఆల్రెడీ స్టేట్మెంట్ ఇష్యూ చేసింది, నేను ఈ వార్లో ఇంటర్ఫియర్ అయ్యి మీకు మీడియేషన్ అయితే డెఫినెట్గా చేస్తానని. ఆ మీడియేషన్ ఏమవుతుంది అనేది మనకు తెలీదు. ఇదిలా జరుగుతుండగా ఇంకో న్యూస్ చూశాను, కువైట్ కోస్ట్ దగ్గర ఒక షిప్ మంటలు అంటుకొని ఉంది. కువైట్ కూడా స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్ముజే వాడుతుంది కదా మొత్తం, ఇరాక్ కోస్ట్ కానీ లేకపోతే సౌదీ అరేబియా కోస్ట్ కానీ, యూఏఈ కోస్ట్ కానీ, ఖతార్ కోస్ట్ కానీ, ఇవన్నీ వాడేది ఆ స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్ముజ్. సో అక్కడ కూడా ఒక కువైట్ షిప్ అయితే మంటల్లో ఉంది అని ఒక న్యూస్ అయితే ఇప్పుడే చూశాను. ఇదిలా ఉండగా ఇరానియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక కొత్త న్యూస్ అది చెప్పారు. ఏమనంటే స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్ముజ్ ఓన్లీ అమెరికా, ఇజ్రాయెల్, యూరప్, నేటో ఎల్ఐస్ అంటే ఇంక్లూడింగ్ టర్కీ, నేటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉంది కదా, అమెరికా బేస్డ్ ఎల్లీస్, వెస్టర్న్ ఎల్లీస్, వీళ్ళకే క్లోజ్ అని. సో ఇండియా స్టేట్స్ ఆఫ్ హోర్ముజ్ వాడుకోవచ్చు, శ్రీలంక వాడుకోవచ్చు, చైనా వాడుకోవచ్చు, మిగతా వాళ్ళు వాడుకోవచ్చు. సో స్టేట్స్ ఆఫ్ హోర్ముజ్ అయితే వీళ్ళందరికీ క్లోజ్డ్ కాదు అని చెప్పారు. సో దీంతోనే అమెరికా, ఇజ్రాయెల్ అసలు ఊరుకుంటాయా? సో వేరే వాళ్ళ షిప్లు కూడా మనకు కాకపోతే వేరే వాళ్ళకి పనికిరాదని ఆ విధంగా చేస్తారు. ఇదిగోండి ఇక్కడ ఇరాన్ ఏమైతే స్టేట్మెంట్ ఇచ్చిందో, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ ఏం స్టేట్మెంట్ ఇచ్చానో, మనం ఇంతకుముందు అనుకున్నట్టు స్టేట్స్ ఆఫ్ హోర్ముజ్ అయితే 100% మూసేయలేదు. కాకపోతే నాన్ ఇజ్రాయలీ, నాన్ అమెరికన్, నాన్ యూరోపియన్, నాన్ నేటో ఎల్ఐస్ స్టేట్స్ ఆఫ్ హోర్ముజ్ అయితే వాడుకోవచ్చు అని మెసేజ్ వచ్చింది. అదంతే కాకుండా ఇరాన్లోని ఇప్పుడు 120 గంటలు ఇంటర్నెట్ బ్లాకేడ్ అయిపోయింది. ఇది ఎవరైనా సరే గ్లోబల్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి ఇరాన్లో ట్రై చేస్తే దాన్ని ట్రీజన్గా, చాలా పెద్ద క్రైమ్గా పరిగణిస్తారని ఇరాన్లోని ప్రజల్ని వార్నింగ్ ఇచ్చారు. సో ఇంటర్నెట్ వాడుకోలేరు, ఏం జరుగుతుందో తెలియదు, మనకు కూడా ఇరాన్లో ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు మెసేజ్ పంపించడానికి లేదు, ఇంటర్నెట్ వాడడానికి లేదు. ఇది ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితి. సో అన్ని విధాల ఎవరో కామెంట్లు చెప్తున్నారు అమెరికా సంకనాకపోతుంది, అమెరికా ఫ్యూచర్లో సంకనాకపోతుంది లేదు నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఇరాన్ పరిస్థితి గాజాలాగా అవ్వకూడదు అంటే వాళ్ళు ఇప్పటికైనా కాంప్రమైజ్ చేసుకొని సమ్ కైండ్ ఆఫ్ టాక్స్ ఒమాన్లో అవుతున్నాయి కదా, అవి సక్సెస్ అయితేనే ఇరాన్ బతికి బట్టకలదని నా ఒపీనియన్. సో IRIS దేనా ఇరానియన్ షిప్ ఏదైతే శ్రీలంకన్ కోస్ట్లో ముంచేశారో అది భారతదేశానికి ఒక పెద్ద రెడ్ లైన్ క్రాస్ చేసినట్టు.
ఎందుకంటే అది భారతదేశం వాటర్స్లో లేకపోయినా శ్రీలంకన్ వాటర్స్ అంటే భారతదేశానికి ఒక బ్యాక్ యార్డ్, ఒక పెరటి లాగా. ప్లస్ అది జియో పొలిటికల్ స్టాన్స్లోని శ్రీలంకన్ వాటర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఏరియా భారతదేశానికి. సో భారతదేశానికి ఇంత దగ్గరలో అమెరికన్ షిప్ అసలు ఏం చేస్తుంది, అమెరికన్ సబ్మెరీన్ భారతదేశం కోస్ట్ దగ్గర ఏం చేస్తుంది అన్నది పెద్ద కన్సర్న్ అయితే వచ్చింది. అఫీషియల్గా ఈ శ్రీలంకన్ షిప్ని ముంచేయడం గురించి భారతదేశం ఎలాంటి కామెంట్ చేయకపోయినా ఇండియన్ పొలిటికల్ సర్కిల్స్లో ఇది మాత్రం బాగా కాలుతుంది. ఎలా అంటే ఇప్పుడు అమెరికా దగ్గరలో ఫర్ ఎగ్జాంపుల్ చైనా షిప్ క్యూబా దగ్గరో లేకపోతే డొమినికన్ రిపబ్లిక్ దగ్గరో బహామాస్ దగ్గర చైనా షిప్ సడన్గా ఇంకెవరినో ముంచేసిందంటే అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది? అమెరికన్ బ్యాక్ యార్డ్లో చైనా షిప్ ఉండడం ఏంటి అని కదా. సో అమెరికాకి ఇండియాకి బ్యాడ్ రిలేషన్స్ లేకపోయినా గుడ్ రిలేషన్సే జరుగుతూ ఉన్నా అమెరికన్ సబ్మెరీన్ వచ్చి ఇండియన్ బ్యాక్ వాటర్స్లో ఉండడాన్ని ఇండియా అయితే తీవ్రంగా ప్రతిఘటించలేదు, అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాకపోతే దీనికి తీవ్రమైన రియాక్షన్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి జరుగుతున్న అప్డేట్లు ఇవన్నీ నేను చాలా కవర్ చేశాను. ఇప్పుడు నేనేం చేశానంటే నాకు ఆప్షన్, నేను చెప్పినట్టు యూరోప్ నుంచి ఆప్షన్ నాకు లేదు, మిడిల్ ఈస్ట్ నుంచి అయితే నేను నమ్మలేను. 4 వరకు క్యాన్సిల్ అన్నారు, తర్వాత 5 అన్నారు, ఇప్పుడు 6 అన్నారు, ఇప్పుడు 7 అన్నారు, అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు నేను చాలా కాంప్లికేటెడ్ ట్రిప్ ఒకటి బుక్ చేశాను. ఎప్పుడు డేట్లు చెప్పను కానీ ఒకవేళ నేను సడన్గా వెళ్ళి మా ఆవిడికి ఆ రోజు నేను సర్ప్రైజ్ ఇవ్వగలిగితే ఆ వీడియో కూడా కొంచెం లేట్గా వస్తుంది. సో నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కోల్కతా నుంచి గ్వాన్జో అంటే మన ఫర్నిచర్ షాపింగ్కి వెళ్ళాం కదా ఆ ఊరు దగ్గర, ఫోషాన్ దగ్గర. గ్వాన్జో నుంచి చైనా రాజధాని అయిన బీజింగ్. సో బీజింగ్కి నాకు ఇక్కడ అడ్వాంటేజ్ అంటే మామూలుగా ఇక్కడ నుంచి బుక్ చేస్తే ఎవరు బుక్ చేయలేరు, ఎందుకంటే ఇవన్నీ డిఫరెంట్ ఫ్లైట్స్. గ్వాన్జో వరకు ఒక ఫ్లైట్, గ్వాన్జో నుంచి నేను ఎయిర్పోర్ట్ మారి వేరే ఫ్లైట్ తీసుకొని బీజింగ్ వెళ్ళాలి. ఆ ఫ్లైట్ మారడానికి మనకు చైనీస్ వీసా కావాలి. ఇప్పటికిప్పుడు చైనా వీసా ఎక్కడి నుంచి వస్తుంది? మనకి లక్కీగా 10 ఏళ్ళు చైనా వీసా ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. సో అక్కడి నుంచి బీజింగ్ వెళ్ళాలి. బీజింగ్ నుంచి మళ్ళీ బీజింగ్లో 6-7 గంటలు ఉండి అప్పుడు అమెరికన్ ఎయిర్లైన్ అంటే యునైటెడ్ ఎయిర్లైన్స్ తీసుకొని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలి. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వాషింగ్టన్ డీసీ వెళ్ళాలి. మొత్తం ఇది 40 గంటలో 50 గంటలో ఎలా చేస్తానో నాకు తెలీదు. ఇది మొదలెట్టాక నేను చాలా ఎక్స్టెండెడ్గా స్వాతి నన్ను అలౌ చేసింది కాబట్టి ఇది ఊర్లు తిరగడానికి వెకేషన్ ట్రిప్ తిరగడానికి చేస్తుంది. కానీ నా కనీస బాధ్యత నేనైతే వెళ్ళాలి. అందుకని 45 గంటలైనా 50 గంటలైనా మొత్తం బుక్ చేశాను. ఇప్పుడే తలప్రాణం తోక్కొచ్చింది అదంతా చేయడానికి. కాస్ట్ కూడా ఎక్కువైంది, కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు డబ్బులు పోతాయి, డబ్బులు వస్తాయి. ఇంట్రడక్షన్లో నేను చెప్పిన ఒక న్యూస్ ఏంటంటే 9.5% పోయిందా, నిన్న 6% కవర్ అయిపోయింది. సో ఇది మనకు తెలుసు కాబట్టి 9% పోయినా 18% పోయినా నేను నవ్వుతూనే ఎందుకుంటానంటే నాకు తెలుసు 1-2 రోజులు అది రెక్టివ్ అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ 3% డౌన్ ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి అని అది కూడా కవర్ అయిపోతుంది. సో ఇది గైస్ మొత్తం జరుగుతున్నది. సో ఎక్కడో ప్రపంచంలో యుద్ధం జరిగితే మనకేంటని అనుకుంటాం, ఎలాగ మనం సంకనాకపోతాం, మన మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుందో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. ఇది నిజంగానే నా ఎమిరేట్స్ ఫ్లైట్ ఇవాళ క్యాన్సిల్ అయిపోయింది. మీరు చూడండి, హైదరాబాద్ నుంచి దుబాయ్ అయితే ఉంది, దుబాయ్ నుంచి మాత్రం లేదు. సో నేను చేసుకున్న డెసిషన్ అయితే చాలా గుడ్. నేను వెళ్ళిపోయి దుబాయ్లో స్టక్ అయిపోయి దుబాయ్ నుంచి వెళ్ళడం మిడిల్ ఈస్ట్లో ఉంది కాబట్టి చాలా ప్రాబ్లం, కాబట్టి నేను మంచి డెసిషన్ తీసుకున్నానని అనుకుంటున్నాను. సో ఈ జర్నీ అంతా చేసినప్పుడు మీకు గుర్తుందా, 60 గంటల ట్రైన్ జర్నీ చేసాం కదా, ఇప్పుడు 60 గంటల ఫ్లైట్ జర్నీ కూడా మీకు చేసి చూపిస్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో హోప్ఫుల్లీ మీ అందరూ విష్ చేయండి. అడ్వాన్స్డ్ మా యానివర్సరీకి నేను కరెక్ట్ టైంకి వెళ్ళి స్వాతిగా పెద్ద సర్ప్రైజ్ నేను ఏంటో, మా ఆవిడ రోజు తినేస్తుంది ఏంటి సర్ప్రైజ్ అని. ఆవిడకి అస్సలు క్లూ లేదు, ఎవరికి క్లూ లేదు, నా ఒక్కడికి తెలుసా సర్ప్రైజ్ ఏంటో. ఓకేనా? సో ఈ వీడియోకి ఇంతే. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ ఇంకా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.